హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటగా చూస్తున్నది సదా తన్సిక్ సైనిక విన్యాసం గురించి డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి సైనిక విన్యాసాలపైన తరచుగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాబట్టి 2024 సంవత్సరంలో నిర్వహించిన సదా తన్సిక్ సైనిక విన్యాసం ఎప్పుడు నిర్వహించారు, ఏ దేశాల మధ్య నిర్వహించారు అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరం జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 మధ్య కాలంలో ఈ యొక్క సదా తన్సిక్ యొక్క సైనిక విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సైనిక విన్యాసాల్లో పాల్గొన్నటువంటి దేశాలను గనక గమనిస్తే మన భారతదేశంతో పాటు సౌదీ అరేబియా దేశాలు ఈ యొక్క సైనిక విన్యాసాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే భారత్ మరియు సౌదీ అరేబియాలు కలిసి 2024 జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ మధ్య కాలంలో ఈ యొక్క సంయుక్త సైనిక విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో సౌదీ అరేబియా నుంచి 45 మంది సిబ్బందితో కూడినటువంటి రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్సెస్ వారు ఇందులో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా 45 మంది సిబ్బందితో ఇండియన్ ఆర్మీ కాంటిజెంట్ బ్రిగేడ్ గార్డ్స్ నుంచి ఒక బెటాలియన్ ఈ యొక్క సైనిక విన్యాసంలో ప్రాతినిధ్యం వహించడం జరిగింది. కాబట్టి మనకు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే సదా తన్సిక్ యొక్క సైనిక విన్యాసాలను ఏ దేశాల మధ్య నిర్వహించారని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి భారత్, సౌదీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటండి, దేశంలోనే అతి పొడవైనటువంటి రైలు సొరంగ మార్గాన్ని ఇటీవల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. దానిని ఎక్కడ ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీ నాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలోనే అత్యంత పొడవైనటువంటి రైలు సొరంగ మార్గాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది జమ్మూలో ఉన్నటువంటి ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు లింకుపై నిర్మించడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఆ యొక్క రైలు మార్గాన్ని గనక గమనిస్తే జమ్మూలో ఉన్నటువంటి ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు లింకుపై నిర్మించడం అయితే జరిగింది ఈ సొరంగ మార్గాన్ని. అయితే ఈ యొక్క సొరంగ మార్గం యొక్క పొడవును గనక గమనించినట్లయితే 12.77 కిలోమీటర్లు ఉండడం జరిగింది. ఓకేనా. దేశంలోనే అత్యంత పొడవైనటువంటి రైలు సొరంగ మార్గం యొక్క పొడవు ఎంత అంటే 12.77 కిలోమీటర్లని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క రైలు సొరంగ మార్గాన్ని T50గా కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఏంటి అంటే దేశంలోనే అతి పొడవైనటువంటి రైలు సొరంగ మార్గాన్ని ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఆ యొక్క సొరంగ మార్గం యొక్క పొడవు ఎంత అని ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకుంటే సరిపోతుంది ఈ అంశాలు. మరొకటండి, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 మనం ఇది గత వీడియోలోనే డిస్కస్ చేయడం జరిగింది. అయితే అక్కడ నగరాలను పూర్తి స్థాయిలో చెప్పలేకపోయాం. కాబట్టి మరొకసారి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023ని 2024 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క నివేదికను రూపొందించినటువంటి సంస్థను కనుక పరిశీలిస్తే ఐక్యూ ఎయిర్ అనేటువంటి సంస్థ ఈ యొక్క వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ను అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఇందులో పరిగణలోకి తీసుకున్న మొత్తం దేశాల సంఖ్య 134 అండి. చాలా ఇంపార్టెంట్. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో పరిగణలోకి తీసుకున్న దేశాల సంఖ్య ఎంత అంటాడు 134 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క రిపోర్టు ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యితమైన దేశాలను గనక గమనించినట్లయితే మొదటి స్థానంలో మన పక్క పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్ అనేది ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. 2023 సంవత్సరానికి సంబంధించిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో ప్రపంచంలో అత్యంత కాలుష్యితమైన దేశాన్ని గుర్తించండి అని అడుగుతాడు. కాబట్టి బంగ్లాదేశ్ అండి. 2వ స్థానంలో మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ ఉండగా 3వ స్థానంలో
మన దేశం అంటే భారత్ అనేది ఉండడం జరిగింది. 4వ స్థానంలో తజకిస్తాన్ దేశం ఉండడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి, ఈ 4ని సరైన క్రమంలో అమర్చండి అని అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యంత కాలుష్యితమైన నగరాలను గనక గమనిస్తే ఇందులో మొదటి స్థానం మన భారతదేశానికి సంబంధించి బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి బెగుసరాయ్ అనేటువంటి నగరం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యితమైన నగరంగా గుర్తింపు పొందింది. ఇక 2వ స్థానంలో గువాహతి ఉండడం జరిగింది. 3వ స్థానంలో ఢిల్లీ ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. వీటి యొక్క వరుస క్రమాన్ని కూడా అమర్చండి అని అడుగుతాడు కాబట్టి గుర్తుంచుకోండి. ఈ యొక్క నగరాలు అనేవి మన దేశ ప్రకారం కాదండి, ప్రపంచపరంగా అని గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యితమైన నగరంగా బెగుసరాయ్, ఆ తదుపరి గువాహతి, 3వ స్థానంలో ఢిల్లీ ఉన్నది అని గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, కాంగో దేశానికి తొలి మహిళా ప్రధానిగా ఇటీవల కాలంలో అంటే 2024 ఏప్రిల్లో ఒక మహిళ బాధ్యతలను చేపట్టడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. కాంగో దేశానికి తొలి మహిళా ప్రధానిగా జూడిత్ సుమన్వో నియమితులు కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. కాంగో దేశానికి తొలి మహిళా ప్రధానిగా జూడిత్ సుమిన్వా నియమితులు కావడం జరిగింది. ఈమె గతంలో ఆ దేశ ప్రణాళికా శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఓకేనా. కాంగో అనేది ఆఫ్రికా దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అలాంటి ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి కాంగో దేశానికి తొలి మహిళా ప్రధానిగా జూడిత్ సుమిన్వో నియమితులు కావడం జరిగింది. ఆమె గతంలో ప్రణాళిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అయితే ప్రస్తుత కాంగో అధ్యక్షుడిగా పనిచేస్తుంది షెలిక్స్ షిసెనికిడి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. ఇటీవల కాలంలో ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి కాంగో దేశానికి తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలను చేపట్టారు. అయితే ఆమెను గుర్తించండి అని అడుగుతారు కాబట్టి జూడిత్ సుమిన్వా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, ఇండియన్ స్టీల్ అసోసియేషన్కి నూతన అధ్యక్షుడిగా ఇటీవల కాలంలో ఒక వ్యక్తి బాధ్యతలను చేపట్టడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరు అంటే నవీన్ జిందాల్ అని గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. ఇటీవల కాలంలో ఇండియన్ స్టీల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే నవీన్ జిందాల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.